అయిపోయి ఉంటుంది కదా. ఎస్, నేను వచ్చేసి ఇప్పుడు ఫెస్టివల్ షాపింగ్కి వెళ్తున్నాను అండి. దసరా కదా, సో ఫ్లవర్స్ అండ్ కొన్ని పూజ థింగ్స్ కావాలి దానికోసం. అండ్ నేను ఒక డ్రెస్ చూశాను, నాకు చాలా నచ్చింది. సో నేనైతే పిక్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీకైతే ఫుల్ ఆఫ్లైన్ షాపింగ్ చేయొచ్చు. ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. మింత్రా సేల్ చూసాను నేనైతే, రీజనబుల్ ఉన్నాయంటే ప్రైజెస్ మొత్తం అన్ని సేల్స్లో నడుస్తున్నాయి. నేను కూడా మింత్రాలో అయితే ఆర్డర్ చేసుకున్నాను కుర్తీ సెట్స్, అలా చాలా బాగున్నాయి. ఇక్కడ ఎలాగో మనకు ఎథ్నిక్ వేర్ బేసిక్వి కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి, నాకు నచ్చలేదన్నమాట. సో అందుకే నేను ఇక్కడైతే కొనడానికి ప్రిఫర్ చేయడం లేదు. మీరైతే ఫెస్టివల్ షాపింగ్ చాలా బాగా చేస్తుంటారు అందరు ఇండియాలో, అండ్ నేనైతే అది మిస్ అవుతున్నాను ఆబ్వియస్లీ. సారీ గైస్, లాగ్ అయింది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. ఆల్రెడీ కాల్ చేసి ఇన్ఫామ్ చేసినాడు వస్తున్నాడని శ్రీ. సో నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా ఫెస్టివల్ కావాల్సినవన్నీ తీసుకోవాలి కదా, టైం పడుతుంది. సో నేను అప్పుడే రెడీ అయిపోయాను. హాయ్ చెప్పు. హాయ్ గైస్. ఇంకా ఎలాగో టీ తాగేసి వెళ్దామని చెప్పి ఈవినింగ్ కదా, సో టీ ప్రిపేర్ చేస్తున్నానండి. మంచిగా సన్సెట్ అయితే అవుతుంది. నాకైతే కిచెన్ పక్కన బాల్కనీ స్పేస్లో బాగా కనిపిస్తుంది ఇదన్నమాట. నాకు సన్సెట్ వాచ్ చేయడం చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం? నార్మల్గా నేను ఎక్కువ టీ ఆర్ కాఫీ డైలీ తాగే పర్సన్ కాదు నేను. ఎందుకో రీసెంట్ టైమ్స్లో ఎక్కువ టీకి అడిక్ట్ అయ్యాను. అడిక్ట్ ఇన్ ద సెన్స్ ఓన్లీ డైలీ వన్స్ అన్నది అవుతున్నాను అనమాట. అది అండ్ కప్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది, కలెక్షన్. మీకు డెఫినెట్గా చూపిస్తా మరి ఎప్పుడైనా. వాటర్ తాగు, పక్కన ఉన్నాయి చల్లనీళ్ళు. మెయిన్ థింగ్ నాకు ఈ ఫ్లాట్లో నచ్చినది ఏంటంటే వ్యూ గైస్. విండో వ్యూ హాల్ నుంచి బెడ్రూమ్ నుంచి చాలా బాగుంటుంది. చీర్స్. సూపర్ ఆంటీ. ఇప్పుడు మేము హరిదాస్ నాన్సీకి వెళ్తున్నామండి. ఇక్కడ అనమాట, ఇది బౌషర్. మేముండే ఏరియాలో ఇలా ఉంటుంది మౌంటైన్. ఇది మేము ఉన్న అపార్ట్మెంట్. అండ్ మీకు నేను హోమ్ టూర్ చూపిస్తాను. దిస్ ఈజ్ అవర్ కార్. అది ఫేమస్ అనమాట అండి. అది దాని పేరు ఏంది మౌంటైన్? అదేమి అమృత్. అమృత్ అండి, ఇది అమృత్ మౌంటైన్స్ అన్నమాట. మేము ఉంటుంది వచ్చేసి బౌషర్లో అండి, మస్కట్లో. ఇక్కడ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇంత రెసిడెన్షియల్ కాదు ఇది, జస్ట్ ఏదో రైడ్స్ ఉండేటివి అనమాట. మౌంటైన్స్ కదా అవంతా, ఇసుకల్లో రైడ్స్ ఉంటాయి కదా, అది ఏటీవీ రైడ్ ఏమో అవన్నీ ఉండేటంట. ఇప్పుడు వచ్చేసి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అయిపోయింది. అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి, సూపర్ మార్కెట్స్, డ్రై క్లీనింగ్ షాప్స్, ఇంకా బార్బర్ షాప్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. ఏరియా అయితే బాగుంది, నాకు చాలా నచ్చింది గైస్. చూపిస్తాను మీకు డెఫినెట్గా నెక్స్ట్ వ్లాగ్. ఇది కాలేజ్ అన్నమాట, కాలేజ్ ఇది ఇంజనీరింగ్ కాలేజ్. చూసారా, గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది గైస్. సిగ్నల్ ఎక్కడ పడితే అక్కడ సిగ్నల్స్ ఉంటాయి. ఇట్లా ఈడ ఉంది టర్నింగ్లో, అండ్ మళ్ళీ అక్కడ కూడా ఉంది అటు సైడ్ అంతా. ఇక్కడ సిగ్నల్ క్రాస్ చేస్తే మాత్రం ఫైన్ మామూలుగా ఉండదండి. 10,000 కదా ఫైన్. 10,000 రూపీస్. ఎప్పుడైనా సిగ్నల్ క్రాస్ చేసినా నాని? ఇప్పటిదాకా అయితే ఫింగర్స్ క్రాస్, మేమైతే సిగ్నల్ క్రాస్ చేయలేదు. భరత్ అనే నేను మూవీ చూసాం కదా గైస్, సేమ్ అలా ఉంటాయి ఈ కంట్రీలో ఫైన్స్ వచ్చేసి. ట్రాఫిక్ రూల్స్ పక్కా ఫాలో అవ్వాలి, ఓవర్ స్పీడ్ కానీ సిగ్నల్ క్రాస్ ఇలాంటివి చేయకూడదు. ఇండియాకి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో అయినా కూడా మనల్ని ఆపేస్తారు, కంపల్సరీ ఫైన్ కట్టే వెళ్ళాలి. వచ్చేసాం గైస్, ఇదే హరిదాస్ నాన్సీ సెంట్రల్ మార్కెట్ అనమాట, ఇండియన్ సూపర్ మార్కెట్. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. సో ఫెస్టివల్కి ఇక్కడికి రావాల్సిందే కంపల్సరీ. ఫ్రెష్ ఫ్లవర్స్ కానీ అన్నీ దొరుకుతాయి, అందుకోసం అన్నమాట.
చూడండి మీరే. ఈ సూపర్ మార్కెట్లో ఓల్డ్ సాంగ్స్ ప్లే అవుతుంటాయండి, బాగుంటుంది. అండ్ ఫ్రెష్ పన్నీర్ దొరుకుతుంది అనమాట. కింద పెట్టారు కదా, అది ఫ్రెష్ పన్నీర్. మనకి ఎంత కావాలో అంత క్యూబ్ తీసుకోవచ్చు. తీసుకుందా ఇవి? ఇవి కొంచెం బాగున్నట్టున్నాయి. ఓకే, అది అనమాట అండి. అలా కవర్లో అయితే ప్యాక్ చేసేసి పెట్టింటారు ఫ్రెష్ ఫ్లవర్స్. అది ఒక ప్యాకెట్ వచ్చేసి 150 ఆర్ 160 ఉంటుంది. అండ్ ఇక్కడ కోకోనట్ కూడా తీసుకుంటున్నాను, దేవుడికి టెంకాయ కొట్టాలి కదా, సో 2 అయితే నేను తీసుకున్నాను అనమాట. చందన్ ఇది తీసుకుందాం పోనీ. ఇంట్లో వచ్చేసి ధూప్ స్టిక్స్ అయిపోయాయి, సో ఇక్కడ చూస్తున్నాను ఏది తీసుకోవాలా అని. ఒక ప్యాకెట్ అరౌండ్ 80 రూపీస్ ఆర్ 70 రూపీస్ ఉందండి. సో ఇది తీసుకుందామా? ఇవేనా మనం ఆ రోజు తీసుకునేది? స్మెల్ చూడు, అవి బాగా. ఇది బాగుంది శ్రీ, ఇది బాగుంది చూడు. ఇంకా లాస్ట్కి ఇది తీసుకున్నామన్నమాట. లాస్ట్ టైం నేను వచ్చేసి శాండల్వుడ్ ఏదో యూజ్ చేశాను, కానీ ఇది చాలా బాగుంది. మెడిటేషన్ పూజకి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి అండ్ బాగుంటాయి. నేను అలాంటి హార్ అయితే ఇది కొంచెం పెద్దగా ఉంటే తీసుకుందాం అనుకున్నాను, కానీ చిన్నగా ఉంది అండ్ వర్తీ అనిపిస్తాయి. మీరు చెప్పండి, ఇది శివలింగం ఇలా ఉన్నాయి కదా, అవి 300 ఏమో, వర్తినో కాదో మీరు చెప్పండి నాకు, ఓకేనా? చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. దీపాలు కూడా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. అండ్ అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహం అనమాట. ఇది నేను మంత్రాలయంలో తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అమ్మవారిది ఇది విగ్రహం ఎంత ఉందంటే 125 సంథింగ్ ఏమో ఉందన్నమాట. నాకు వర్తినే అనిపించింది, నేను అక్కడ తీసుకున్నప్పుడు కూడా అంతే అనుకుంటా. ఇంకేది వచ్చేసి ఆవు అండ్ దూడ, అది విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మంచిది కదా, అది కూడా 200 ఉంది. ఇంకా ఇది కృష్ణయ్య, చాలా బాగుంది కదా విగ్రహం. ఇది వచ్చేసి అరౌండ్ 300 ఉంటుంది గైస్, 1.470 బైసా అనమాట. ఇంకా ఇవి వచ్చేసి దాండియా ఆడతారు కదా, స్టిక్స్ అనమాట. ఇక్కడ చాలా బాగా జరుగుతుంటాయి ఈవెంట్స్, కాకపోతే మేము ఈసారి వెళ్ళలేదు, శ్రీ బిజీ ఉండి తీసుకెళ్ళలేదు అనమాట. అలా ఉంటుంది శ్రీతో. నాకు ఈ స్టోర్ అంటే ఎందుకు ఇష్టం అంటే, మనం చిన్నప్పుడు ఇష్టంగా తిన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. అండ్ ఇక్కడ చూసారా, రెండు మైసూర్ పాక్ అనమాట, స్వీట్ 100 రూపీస్ అంట. టూ మచ్ అనిపించింది నాకు. అవి ఎలా ఉంటాయో కూడా తెలియదు, మరి ఆ షేప్ డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా ముర్మురా లడ్డు పొరుగులు ఉంటాయండి, మనం చిన్నప్పుడు తినేదే. 90s కిడ్స్కి అందరికీ తెలిసే ఉంటుంది. తీసుకుంటావు ఉంటుంటే 200 పైసాను 100 పైసాను ఉంటుంది, తీసుకో. అలా అన్నీ దొరుకుతాయి. స్నాక్స్ అయితే చిన్నప్పుడు మనం తినేవి ఇష్టంగా ప్రతి ఒక్కటి ఉంటాయండి. ఇంకా దివాళీ కూడా వస్తుంది కదా, కొన్ని డేసే ఉంది. సో ఇక్కడ దీపాలు కూడా తెప్పించారనమాట. ఆల్రెడీ దీపాలు కూడా ఈ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. నేనైతే ఇంటి దగ్గర దీపాలు తీసుకొని వచ్చి పెయింటింగ్ చేస్తుంటే అది ఒక మంచి మెమొరీ ఇండియాలో ఉన్నప్పుడు. ఇక్కడ వచ్చేసి అలా చేసినటివే డైరెక్ట్ సేల్ చేస్తున్నారనమాట, చాలా బాగున్నాయి. సరే, ఇది దసరా షాపింగ్కి వచ్చాను, దీపావళి మళ్ళీ చేద్దాం. ఇదైతే నాకు చాలా నచ్చింది. 4 డియాస్ వచ్చేసి దీపాలు చాలా బాగా డెకరేట్ చేశారు. అది ప్రైస్ వచ్చేసి 1.490 సంథింగ్ ఉంది బైసా, అంటే దగ్గర 300 రూపీస్ అండి. చాలా బాగున్నాయి కదా, దివాళీ అప్పుడు తీసుకుందాం అది అని చెప్పి నేనైతే ఇంకా అదేం షాప్ చేయలేదు. హ్యాండ్మేడ్ కదా, చాలా క్యూట్ ఉన్నాయండి. ఇంకా ఇక్కడ ఫెస్టివల్ వస్తుంది కదా ఇప్పుడు, కార్వా చౌత్, నార్త్ ఇండియన్స్ చేస్తారు. ఇది వచ్చేసి ప్లేటింగ్ ఉందన్నమాట, ఒక ప్లేట్, జల్లెడ అండ్ చంబు డిఐవై చేశారు. హ్యాండ్మేడ్ కదా, కాస్ట్ ఉంటుంది. అదంతా సెట్ కలిపి 7.3 రియాల్ ఉంది. ఐ థింక్ 1400 చేంజ్ అలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది, హ్యాండ్మేడ్ కాబట్టి కాస్టే పడుతుంది, వర్తి బాగుందండి. ఇంకా బిల్ చేసుకొని బయటకు వస్తున్నా వెంటనే ఇంకా శ్రీ 5% చాక్లెట్ తీసుకున్నాడు.
మీకు ఎంతమందికి తెలుసు గైస్ ఈ చాక్లెట్స్? బంధమే. నేనైతే ఇది ఏం పెద్ద లైక్ చేయను, శ్రీకే ఇది నచ్చిందంట. ఎట్లుందా? బాగుంది. మన చిన్ననాటి గుర్తుల్ని వెనకాల తెచ్చుకోవాలి, స్మరించుకోవాలి. సార్ అది ఏమించుకోవాలా? స్మరించుకోవాలి. ఇది వచ్చేసి సుల్తాన్ కబూస్ మాస్క్ అండి. చాలా చాలా బాగుంటుంది. అది కలర్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ ఒకలా ఉంటుంది, నైట్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. నేను రికార్డ్ చేస్తున్నాను పాలసీ. వా 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 వా. ఫెస్టివల్ కోసం పూజ షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మాల్ ఆఫ్ ఒమాన్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది మాల్. ఇంకా నేను డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నాను. శ్రీకి కూడా ఏదో ఒకటి తీసుకుందాం, టీ షర్ట్ అలా అనుకుంటున్నాను. తనైతే వద్దంటాడు. కాకపోతే నేను తీసుకున్నప్పుడు తనకు కూడా తీసుకుంటాను. ఇంకా మాల్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలా బ్రాండ్స్ ఉంటాయి అండ్ కొన్ని దానిలో ఎప్పుడు సేల్ నడుస్తుంటుంది. ఇంకా లెవెల్ 1లో వచ్చేసి ఇక్కడ రెడ్ ట్యాగ్ ఉంటుంది. బాగుంటాయి ఇక్కడ, ఆఫర్స్ ఉంటాయి. క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంటాయండి, క్యాజువల్ వేర్. ఇంకా నేను వచ్చేసి మ్యాక్సీ టాప్ ఒకటి చూసాను అనమాట, సేల్ ఉన్నింది. ఇంకా అది తీసుకుందామని అయితే నేను వచ్చేసాను. వెస్ట్రన్ వేర్లో అండ్ ఫెస్టివల్కి తగ్గట్టుగా చూసుకుంటే నాకైతే ఆ డ్రెస్ చాలా నచ్చింది. ఇంకా అదైతే తీసుకున్నాను. ఏది తీసుకున్నానో చూడండి మీరు కూడా. ఇక్కడ బాగానే ఉంటాయి డ్రెస్సెస్, కాకపోతే వాటి ప్రైజెస్ చూస్తే నేను ఆన్లైన్ షాపింగ్లో కూడా చూస్తుంటాను. మింత్రా అండ్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇందులో చూస్తూ ఉంటా కదా. సో నాకు ఇక్కడ వర్తి అనిపించదు అనమాట. ఫైనలీ ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను నేను. నాకు నచ్చింది ఈ డ్రెస్ అండ్ కంఫర్టబుల్ ఉందండి. అండ్ ప్రైస్ వైజ్ కూడా నాకు వర్తి అనిపించింది. ఇది వచ్చేసి 6.5 ఉంది రియల్. ఆఫర్లో వచ్చేసి నాకు 5.5 పడింది. అంటే 6.5 అంటే అరౌండ్ 1400 ఉన్నది, నాకు 5.5 1200 అలా పడింది. మీకు ఎలా అనిపించింది నా డ్రెస్? అండ్ శ్రీకి వచ్చేసి ఈ 2 టీషర్ట్స్లో ఒకటి తీసుకున్నాను నా డ్రెస్తో మ్యాచింగ్ అయ్యేలాగా. సో ఈ 2 దాంట్లలో ఒకటి పిక్ చేసుకోమంటే శ్రీ ఈ కలర్ పిక్ చేశాడనమాట. రెడ్ టోన్స్ ఉన్నది, అంటే అది మెరూన్ రెడ్ ఆ టీషర్ట్ తను తీసుకున్నాడు. ఇంకా అది బిల్లింగ్ చేశాను అనమాట అండి. ఇంకా అక్కడ వింటర్ సేల్ అయితే నడుస్తుంది, కాకపోతే ఇక్కడ ఏమంత కూల్ ఏమి ఉండదు. సో అందుకే తను స్వెట్ షర్ట్స్ అయితే తీసుకోవద్దు అంటాడనమాట. అది ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత నేను క్యారీఫోర్కి అయితే వచ్చానండి. అక్కడ నేషనల్ డే కోసం డెకరేషన్ చేశారు, బాగుంది కదా. ఇంకా క్యారీఫోర్లో నాకు ఫ్రూట్స్ కావాలి, దేవుడికి పెడతాం కదా పూజకి. సో ఇంకా రస్బెర్రీ కూడా ఆఫర్లో ఉంటే తీసుకున్నాను అనమాట. 900 పైసా ఉంది. సో 180 రూపీస్ ఇస్ వర్తి. అది ఎప్పుడు చూసినా 2.2 రియాల్ ఉంటుంది అనమాట, 400 రూపీస్ ఉంటుంది. సో తీసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎన్నో 5 టైప్స్ ఏమో ఫ్రూట్స్ తీసుకున్నాను. దానిమ్మ, ఆరెంజ్, తర్వాత పియర్స్, కివి ఇవేవో తీసుకున్నాను అదనమాట. ఇంకా అక్కడ పచ్చి శనక్కాయలు కూడా ఉన్నాయన్నమాట అండి. అవి చూసాను, నాకు మా మమ్మీ డాడీ వాళ్ళు గుర్తొచ్చారు. వాళ్ళకి చాలా ఇష్టం అనమాట అవి, మా మమ్మీకి చాలా ఇష్టం. ఈ సీజన్ ఆ సీజన్తో సంబంధం లేకోకుండా ఉంటాయి ఇక్కడ. ఇంకా మ్యాంగోస్ నేనైతే తీసుకోను, అన్సీజన్ ప్రిఫర్ చేయను అనమాట. ఇంకా నేను తీసుకున్నట్టు వచ్చేసి ఇక్కడ బిల్లింగ్ చేయించాలి. మనమే ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని ఇక్కడ వాళ్ళు బిల్ చేసిస్తారు అంతే. ఎవరేమో వచ్చి మనకు చేసియారనమాట. ఇది బెస్ట్ థింగ్, వేస్టేజ్ అవ్వదు. మనకు ఎంత కావాలో అంతే తీసుకుంటాం. ఇంకా నేను ఫైనలీ నా షాపింగ్ అంతా అయిపోయింది. ద షాపింగ్ గైస్, షాపింగ్ అయిపోయింది. ఇంకా ఇంటికి అనమాట. శ్రీ వచ్చేకి వెయిట్ చేయాలి నేను.
అండ్ ఆఫర్లో ఉండిండే నెయిల్ పాలిష్ తీసుకున్నాను అనమాట. ఇట్స్ నైస్ నో. నెయిల్ పాలిష్ తీసుకున్నాను, ఇది ఆఫర్లో ఉండిండే 160 రూపీస్. బెస్ట్ ప్రైస్ కదా, నాకు బెస్ట్ అనిపించింది. సో అబౌట్ 1 నెయిల్ పాలిష్ చేస్తుంటే నాకు ఎందుకు ఇష్టం. అండ్ వచ్చే వరకు నేను టైంపాస్ చేయాలి కదా, అందుకే ఇవైతే తెచ్చుకున్నాను. 2-in-1 వచ్చాయి అన్నమాట. ఇలాంటివి మీకు కనుక ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయడం మర్చిపోకండి. అది హిట్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మేము ముందు వస్తాను. బాయ్.